అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం మార్కెట్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెప్పుల దుకాణంలో బూట్లకు పాలిష్ చేస్తూ స్థానిక వ్యాపారులను ఆశ్చర్యపరిచారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థిగా తనను రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వర్ని గెలిపించాలని అభ్యర్థించారు. తనపై ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్నో కేసులు పెట్టించారని ఆరోపించారు. ప్రచారంలో తాను దూసుకుపోతుంటే సూర్యనారాయణ రెడ్డికి ఎప్పటినుంచో ఓటమి భయం పట్టుకుందని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను అనపర్తి గ్రామంలో ఇవాళ మార్కెట్లో ప్రచారం చేయడం జరుగుతోంది. మరి ఈరోజు మార్కెట్ అంటే చుట్టుపక్కల 10-15 గ్రామాలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ మార్కెట్కి వస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని గెలిపించాలి, పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గారిని గెలిపించాలనే ఒక కృత నిశ్చయాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ మేము వారిని ఓటు అడగడానికి అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు అఖండమైన స్వాగతం పలకటమే కాదు, ఆశీర్వదించి స్వాగతం పలికి మమ్మల్ని దీవించి పంపిస్తాం జరుగుతూ ఉంది. ఈ స్వాగత సత్కారాలు దాదాపుగా 40 ఏళ్ళుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నాం. దాదాపు ఇది మా కుటుంబం 10వ ఎన్నిక మేము పోటీ చేస్తా ఉన్నాం. ఎప్పుడూ లేనంత స్పందన ఈరోజు కనిపిస్తూ ఉంది. 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజున ఏ విధమైన స్పందన కనిపించిందో ఇవాళ ఎన్డీఏ కూటమికి ఆ విధమైన స్పందన కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని గండి దించాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, బాగు చేసుకోవాలనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనపర్తి నియోజకవర్గం నుంచి నేను 20,000 ఓట్ల మెజారిటీతో ఇవాళ గెలుపొందడం ఖాయం. అదేవిధంగా దాదాపు 150,000 ఓట్లతో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పురంధరేశ్వరి గారి గెలుపొందడం ఖాయం. 145 స్థానాలు కనీసంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అదేవిధంగా దేశంలో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించకపోతా ఉన్నారు. నమస్కారం. ఇవాళ ఈ ఎన్నికల్లో